ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఫస్ట్ లిస్టులోనే ట్విస్టులు ఇచ్చిన బీజేపీ 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ కూడా 9 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫస్ట్ లిస్టులోనే బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. 44 మందితో ఆ పార్టీ తొలి జాబితాను విడుదల చేసినట్లే చేసి వెంటనే ఆ లిస్టును విత్డ్రా చేసుకుంది. అందులో కీలక నేతల పేర్లు లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే సవరిస్తూ ఫ్రెష్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. జమ్మూ కాశ్మీర్ స్టేట్ చీఫ్ రవీందర్ రైనా, మాజీ డిప్యూటీ సీఎంలు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. దీంతో అప్రమత్తమైన అధిష్టానం వెంటనే ఆ లిస్టును వెనక్కి తీసుకుంది. గంట తర్వాత 15 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ 32, ఎన్సీపీ 51 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. సీట్ల పంపకంపై లోతుగా చర్చించిన పార్టీలు సీట్ల సర్దుబాటుకు ఓకే చెప్పాయి. 5 స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుంది. हम लोगों ने नेगोशिएशंस पूरे कर दिए हैं और बड़ी ही अच्छे कॉर्डियल एटमॉस्फेयर में हम लोग ने जो है कोऑर्डिनेशन कर दिया है और कांग्रेस और नेशनल कॉन्फ्रेंस इकट्ठे इलेक्शन लड़ेंगे. Our India Alliance main objective is to save the soul of the Kashmir, save Jammu and Kashmir. So that is why Congress and National Conference coming together to make a government in Jammu Kashmir. 2014లో చివరగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. వచ్చే నెలలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికలు ఉంటాయి. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడిస్తారు.